చూసారా మల్లె చెట్టు చూస్తే ఎంత బాగా అనిపిస్తుంది. మళ్ళీ పూర్వ వైభవం వచ్చింది అనిపించింది. జీవితం కూడా అంతే ఫ్రెండ్స్, కొన్నిసార్లు వాడిపోతుంది, కష్టాలు వస్తాయి, తర్వాత చిగురించాలి అంటే కాస్త ఓపిక పట్టాలి. మనదంటూ ఒక రోజు వస్తుంది. నాకైతే మల్లె చెట్టుని చూస్తే అట్లా అనిపించింది. చూడండి, మల్లె చెట్టు తీసేయాలి అన్నారు, కానీ నేను కష్టపడి దీన్ని అలానే కట్ చేసి పెట్టేశాను. ఒక 2-3 months తర్వాత చూడండి, ఇప్పుడైతే పువ్వులు మంచిగా వస్తున్నాయి. నేను మొన్న దీనికి మంచిగా వైర్ వేసేసి పైకి కట్టేసిన, మంచి కొత్త చిగుళ్ళు కూడా వస్తున్నాయి. ఇలా వచ్చిన చిగుళ్ళు మనకు మెట్ల దగ్గర అడ్డు రాకుండా ఇలా పక్కకు అనేసామనుకోండి, మనకు వచ్చే వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉండదు, మొక్క డ్యామేజ్ అవ్వదు. చూసారా ఎంత మంచి, ఎందుకంటే చిగురు వస్తేనే మల్లె చెట్టు పువ్వు వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఆకులన్నీ కట్ చేస్తూ కొమ్మలు, మనకు ఎక్సెస్ ఉన్న కొమ్మలు కట్ చేసేసామనుకోండి మంచిగా వస్తాయన్నమాట. ఇదిగోండి, మనకు కట్ చేసిన తర్వాత సైడ్స్కి వెళ్ళి ఎంత మంచిగా వస్తున్నాయి చూడండి పువ్వులు. ఆకులు కూడా వచ్చేసాయి, చిన్న చిన్న చిగుర్లు వచ్చాయి, అలా వస్తాయి అన్నమాట. ఇదిగోండి పువ్వులు ఇలా మంచిగా వస్తున్నాయో. ఇంత మనము అక్టోబర్ నవంబర్లోనేమో పెయింట్ వేసాము. ఇప్పుడు వచ్చేసి జనవరి లాస్ట్, జనవరి 30th రోజు, ఈరోజు ఎంత మంచిగా పువ్వులు వస్తున్నాయి చూడండి. ఒకప్పుడు మనకి ఈ యొక్క బాక్స్ నిండుగా వచ్చేవి పువ్వులు మనము చెట్టు కట్ చేసే ముందు వరకు, కానీ చెట్టు కట్ చేస్తే ఇంకా పువ్వులు ఏం రాలేవు. తర్వాత నేను కొమ్మ కత్తిరింపు చేసేసుకున్నాను, లిక్విడ్ పోషకాలు ఇచ్చాను, ఆకు మొత్తం క్రూన్ చేశాను. అలా చేస్తే ఒక 2 సార్లు 3 సార్లు చేశాను. అప్పుడు మనకి కొత్త చిగురు అయితే వచ్చింది. ఒక్కసారికి ఏం రాలేదు, ఒక 2-3 సార్లు చేసిన తర్వాత వచ్చింది అనమాట. అయ్యో చెట్టు మొత్తానికి పువ్వులు వస్తలేవని బాధ అనిపించింది, కానీ నిరాశ పడలేదు. ఏం కాదు, దాన్ని మళ్ళీ క్రూన్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా గ్రోత్ వస్తుంది అనిపించింది. చూసారా, జీవితంలో కూడా అంతే, కష్టాలు వచ్చినాయి కదా బాధపడతా ఉంటే మన కష్టాన్ని ఎవ్వరు తీర్చారు, మన కష్టాన్ని మనమే తీర్చుకోవాలి. చూడండి, మొక్క కూడా అయ్యో పువ్వులు వస్తే లేవు కదా అని వదిలేస్తే పువ్వులు రావు. మనము మానవ ప్రయత్నం లేకుంటే ఏ పని జరగదు కదా. ఇదిగోండి, ఇక్కడ కూడా చూడండి మంచిగా మొగ్గలు స్టార్ట్ అయినాయి. ఇంకొన్ని మొగ్గలు ఒకప్పుడు అసలు ఏమీ లేకు. ఇలా వాడిపోయిన కొమ్మలు ఏమైనా ఉంటాయి చూడండి, ఆ వాడిపోయిన కొమ్మలు కట్ చేసేసేయాలి. వాడిపోయిన కొమ్మలు కట్ చేస్తూ ఉంటే మళ్ళీ వస్తాయి. ఇంకొన్ని పువ్వులు ఇలా అన్నీ కట్ చేసుకుందాం. ఇవన్నీ ఇలా అన్ని పూలు కట్ చేసుకున్నాక చూపిస్తాను. కానీ చిగుళ్ళు అయితే మంచిగా వచ్చాయి చూడండి చెట్టుకి.